రా మంగా, రా చెప్తాను. వదులు. మంగా, ఏదేమైనా నీకు ఆవేశం ఎక్కువ. ఆవేశమా? ఆవేశమో ఏమో. అత్తమ్మని ఈ ఆస్తిలో వాటా అడగాలనుకున్నాను, అడిగేశాను. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు. ఆ సామెత విన్నావా? కావచ్చు, కానీ అలా మొహం మీద అడిగితే ఎలాగా? చాటుమాటుగా అడగడం చేయటం నాకు చేత కాదు. చేత కాదంటే ఎలా? నేర్చుకోవాలి. నేనేమీ అధర్మంగా అడగలేదుగా, ధర్మంగానే అడిగాను. ధర్మంగా అడిగినంత మాత్రాన ఆస్తి నీ ఒళ్ళో వాళ్తుందా? వాళ్ళకపోతే ఈసారి ఊరుకునేది లేదు. లేకపోతే నిన్న గాజులు, ఈరోజు గొలుసు. రేపు ఆస్తి మొత్తం అమ్మేస్తారు. అప్పుడు అన్నీ పోతాయి. చివరికి నాకు మిగిలేది చెప్పే. మంగా, ఇదే నీతో వచ్చిన చిక్కు. ఏదైనా కోరుకున్నప్పుడు, అది మనకి కావాలనుకున్నప్పుడు దాన్ని దక్కించుకోవడానికి వ్యూహ రచన చేయాలి. మెత్తగా అడిగి మెల్లగా సొంతం చేసుకోవాలి. దానికి చాలా చాకచక్యం కావాలి. పద్మావతిలాగా. నీకు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. అందుకే నువ్వు ఆశించేదేది ఆచరణలోకి రానివ్వరు. ఎలా రానివ్వరో అది చూస్తాను. ఇదే తొందరపాటని చెప్తున్నా. ఇంకా తొందర పడకపోతే నా బతుకు కుక్క బతుకు అవుతుంది. ఈ ఆస్తి నా చేతికి దక్కని అప్పుడు నీది కాదే, ఈ ఇంట్లో అందరిది కుక్క బతుకవుతుంది. అలాంటి బతుకు నాకు నా బిడ్డకు అవసరమా చెప్పు? కాదనుకో, కానీ నేను చెప్పినట్లు నువ్వు కూడా ఆ పద్మావతిలాగా తెలివిగా పావులు కదిపావనుకో, విజయం నీదే. అరచి గోల చేస్తే నీ అత్తకి నీ మీద అసహ్యం పుడుతుంది. కాబట్టి తొందరపడకు. నేను చెప్పానని కాదు, బాగా ఆలోచించుకొని సమయం చూసి తిరగబడు. ముందు నీ తోడికోడళ్ళు పద్మావతి సంధ్యలో నోరు మూయించు. అలా చేయగలిగితేనే నీకు నీ బిడ్డకి మంచిది. ఏంటి, నేను చెప్పింది అర్థమైందా? బాగా ఆలోచించు. నేనెందుకు చెప్పానో నీకే అర్థమవుతుంది.